సినీ కార్మికుల నిరసనపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ సీరియస్ అయ్యారు. కార్మికులకు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని అంటున్నారు. కేవలం కార్ డ్రైవర్ కే నెలకు 1,50,000 ఇస్తున్నామన్నారు ప్రసన్న కుమార్. కార్మికులు చేస్తున్న డిమాండ్స్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. టాలీవుడ్లో జరుగుతున్న సంక్షోభం గురించి, మనకు జరుగుతున్న పరిణామాలు, జరగబోయే పరిణామాలని మనకు వివరించడానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ముందుగా కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ సంక్షోభంకి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అంటే బేసికల్లీ ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీ చాలా దారుణమైన క్రైసిస్లో ఉంది. ఎప్పుడు కూడా ఏంటంటే ఎగ్జిబిషన్ లైన్లో కూడా ఒక సమ్మర్ వచ్చిందంటే ఒక మార్చి నుంచి ఒక జూన్ వరకు ఆ సమ్మర్ సీజన్ ఇంకొక 6 నెలల సీజన్ కవర్ చేసేది. అలాంటిది ఈ సమ్మర్ కానీ అంత బిఫోర్ సమ్మర్ కానీ చాలా హారబుల్ సిచ్యుయేషన్లో ఉంది. ఎగ్జిబిటర్లు మేము థియేటర్లు నడపలేము, మేము మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది, మాకు పర్సంటేజ్ విధానంలోనే ఆడాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఏమో కొన్న సినిమాల్లో మేము నాశనం అయిపోతున్నాం, కోట్లాది రూపాయలు నాశనం అయిపోతున్నాం. ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి. ఇప్పుడు ఇండియాకి సంబంధించి మొత్తం బాక్స్ ఆఫీస్ రేషియో 25% టాలీవుడ్కే ఉందనేది చాలా క్యూములేటివ్గా ఉన్న ఇది. ఇప్పుడు ఎందుకు ఇంత లాస్ రావడానికి సడన్గా ఇంత లాస్ ఈ స్ట్రైక్ నేపథ్యంలోనే గుర్తొచ్చిందా నిర్మాతలకి? అంటే స్ట్రైక్ నేపథ్యం కాదు, స్ట్రైక్ అనేది అసలు స్ట్రైకే లేదు. మరి వెరీ క్లారిటీగా చెప్పాలంటే వాళ్ళ ఫెడరేషన్ వాళ్ళు ఏమంటున్నారు, 30% వేతనాలు పెంచిస్తే మేము పనిచేస్తాం. ఓకే, నెక్స్ట్ మీరు వర్కింగ్ కండిషన్స్ అన్నారు. వర్కింగ్ కండిషన్స్ ఏది మేము ఒప్పుకోం, ఏదైతే వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయో అవే కండిషన్స్ ఉండాలి అన్నాం. ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో బాంబేలో 12 అవర్స్ కాల్ షీట్ ఉంది. ఎప్పటి నుంచి చేసుకున్నా 12 అవర్స్ కాల్ షీట్. మనం ఏంటంటే ఏదో ఆది మానవుల కాలంలో ఒక కమ్యూనికేషన్ ప్రాపర్గా లేని రోజుల్లో, ఓ ట్రాన్స్పోర్టేషన్ రోజుల తరబడి ట్రాన్స్పోర్టేషన్ చేసే రోజుల్లో కన్వీనియన్స్ బిల్లని అదని ఇదని రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఇవాళ అది లేదు. ఇక్కడ కార్మికుల వేతనాలు అనేది 22 నుంచి 1% కూడా పెరగలేదు. వాళ్ళు అడిగింది ఈ 3 years కలిపి 30% అంటున్నారు. కానీ ఈ ఒకేసారి ఈ ప్రతి సంవత్సరానికి 30% అనేది కాదు కదా. ఆ విషయంలో మీ నిర్మాతల అభిప్రాయం ఏంటి? 8 అవర్స్ ఒక డ్రైవర్కి, తర్వాత 4 అవర్స్కి డబల్ కలిపితే 1,770 రూపాయలు ఉంది. మన ఆల్రెడీ పాతదే 1,800 పైన ఉంది. ఇది కాకుండా లిటరల్గా చెప్పాలంటే మనం ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, ఆ డైరెక్టర్స్కి కారు నడుపుతూ ఉంటే కారు నడిపిన డ్రైవర్కి మేము నెలకి 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 30,000, 60,000 లేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉద్యోగాలు తీసేస్తున్న పరిస్థితి. కొన్ని టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా 20 లక్షల మంది ఉద్యోగాలు తీసేస్తున్న పరిస్థితి. మేము పొద్దున్న 6 నుంచి 6 వరకే పనిచేస్తాం, అదే కాల్షీట్ ఉండాలి. మేము మళ్ళీ మా కార్మికులతోనే పెట్టుకోవాలి, బయట కార్మికుడు పనిచేయడానికి వీలు లేదు. ఏంటిది గుత్తాధిపత్యమా, మోనోపలీనా? ఆల్రెడీ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. వార్నింగ్ ఇచ్చినా కూడా మీ తత్వం ఇంకా మారకపోవటం ఏంటి? తప్పు మారాలి. ఇంకోటి అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల్లో లేబర్ కమిషనర్ ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. లేబర్ కమిషనర్ అంటే మీరు మాట్లాడుకుని సార్ట్ అవుట్ చేసుకోండి. వచ్చారు, ఏంటి చెప్పండి అని అంటే మేము 30% అయితేనే పని చేస్తాం, మేము ఏ విధి విధానాలకి మార్చడానికి ఒప్పుకోం, మాకు పాతదే ఉండాలా అని చెప్పారు. సరే, ఇది మన దగ్గర సాల్వ్ అవ్వాలా. నెక్స్ట్ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళింది. లేబర్ కమిషనరు మీరు ఆగండి, ఇద్దరితో మాట్లాడతాను అని చెబితే ఈ లోపలే మీరు 30% అయితేనే పని చేస్తాం, 30% ఎవరు డబ్బులు ఇచ్చి పనిచేసే నిర్మాత వస్తాడో మాకు కాగితం పెట్టుకుంటే ఆ కాగితానికి మేము షూటింగ్ పర్మిషన్ ఇస్తాం, మీరు షూటింగ్ చేయండి. వాళ్ళు మార్చి నుండి ఇప్పటి వరకు కాదండి ఇక్కడ ఒక పాయింట్, ఒక లేబర్ కమిషనర్ని కూడా ధిక్కరించి ముందుకెళ్ళటం ఎంతవరకు? అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. వాళ్ళు మార్చి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు లెటర్లు ఇచ్చారు, నోటీస్ కూడా ఇచ్చారు సమ్మెకి వెళ్తామనేది. అది కరెక్టా కాదా? అంటే ఇప్పుడు కూడా సమ్మెకి వెళ్ళారా? సమ్మెకి వెళ్ళామని చెప్తున్నారు కదా వాళ్ళు బంద్ అంటున్నారు కదా. ఎక్కడన్నారు చూపించండి. ఏదో ఫోన్లో చూపిస్తున్నారు. ఇప్పుడు అన్ని సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. వాళ్ళు అన్నది ఏంటంటే మా 30% వేతనాలు ఎవరిస్తే వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టుకోండి, ఆ అప్లికేషన్ మేము యాక్సెప్ట్ అయితే అప్పుడు మా కార్మికులు పంపిస్తాం. సమ్మె కాదు వాళ్ళంతే, అది చాలా తెలివితేటలు. మళ్ళీ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్తో కూడా మీరు మాకు అందరూ కోఆపరేట్ చేయండి అంటాం. ప్లస్ ఏమో ఆల్ ఇండియాలో ఫైటర్స్ని కూడా ఇక్కడ ఒక స్టార్ హోటల్లో దింపి, స్టార్ హోటల్లో మీటింగులు పెట్టుకుని, స్టార్ హోటల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టగలిగిన ధనిక కార్మికులు మీటింగ్ జరుగుతుంది. ఈ సమస్య తొందరలో సమసిపోతుంది.
అందరికీ అనుగుణంగా ఉండే నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.